8వ తారీఖున మధ్యాహ్నం పామరు ఇవాళ ఎలా అయితే పెడల్లో జరుపుకుంటున్నామో 13వ తారీఖున 8వ తారీఖున పామరులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను. ఎవరిని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్పని అనద్దు, అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మనని నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, కాదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేరు నాని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన బూతులు తిడతాను, బూతులు తిడితే నన్ను బూతులు తిట్టించి పెడతాం. నేను ఏమీ అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. రండి కైలానీల్ గారు, స్కూల్కి లేటుగా వచ్చారా? నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఒక్కసారి బాబు ఇయ్యి నాన్న, ఇవన్నీ ఒక్కసారి ఏమైనా వేస్తున్నావా? ఈ లైట్ లేపుతాను, ఒక లైట్ అవుతా, 2 ఆపేది. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటే చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఒక్క నిమిషం ఆగమన్నప్పుడు మిగతా వాళ్ళు కూర్చోవాలి. అక్కడ అడ్డు కనపడదు అతనికి, నాకు అతనికి అడ్డు లేకండి, కొంచెం నాకు అతనికి అడ్డు లేకండి చాలు. మొదలు ఏం చెప్తున్నాడా అతను? ఎవరు ఆ చివరి మాట్లాడిన అతను? ఆ చివరి మాట్లాడినప్పుడు మొదలు మాట్లాడిన అతను ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. కూర్చుకి పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకొచ్చి, ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు. సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా, సైకోలు మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఇంకెన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటావు? కాదు, సైకోలు అంట.
దీనికి ముందు వీడియో చూశారు కదా, ఎవడా గుడివాడలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోలు అంటారా, మన్ని సైకోలు అంటారా? సైకోలందరూ మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా మిగతా అయినా ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నావు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నావు. అందుకే వార్నింగ్ ఇస్తున్నా, నిన్ను భూస్థాపితం చేస్తా, నీ పార్టీని బంగాళాఖాతంలో జగన్ని భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు గాలిలో వస్తాడు, గాలిలో గెలిచిపోతాడు.